Hello students, welcome back to my channel. In this video we are going to discuss about fraction. Okay. So first let us discuss about what is fraction. When a number or a quantity is divided into equal parts. Okay. When a number or a quantity, suppose we take a quantity. Okay. So when a number or a quantity divided into equal parts, one or more such parts, equal parts, is known as a fraction. So that means if we take a quantity. So if we divide it into 4 equal parts, so ఈ క్వాంటిటీ ఏం చేసినామమ్మా 4 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసినాం. ఓకే 4 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసినాక సో ఇందులో ఒక పార్ట్ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే సో వన్ ఆర్ మోర్ సచ్ పార్ట్స్ అన్నాం కదా. సో వన్ ఆర్ మోర్ సచ్ ఈక్వల్ పార్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రాక్షన్. అంటే దిస్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ వన్ ఫ్రాక్షన్ అండ్ దిస్ టూ పార్ట్స్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ వన్ ఫ్రాక్షన్. ఓకే సో అవుట్ ఆఫ్ దిస్ టోటల్ క్వాంటిటీ దీనిలో ఏంటి ఒకటి ఓన్లీ ఒక ఈక్వల్ పార్ట్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో దీన్ని ఒక ఫ్రాక్షన్ అంటాం. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఇప్పుడు ఓన్లీ వన్ పార్ట్ కన్సిడర్ చేసుకున్నాం అనుకో 1/4 అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? సో వెన్ ఏ క్వాంటిటీ ఆర్ ఎ నెంబర్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, వన్ ఆర్ మోర్ సచ్ ఈక్వల్ పార్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఫ్రాక్షన్. ఓకే సో ఇక్కడ అప్పర్ వన్ ఏంటి న్యూమరేటర్ రిప్రజెంట్ చేస్తాం. అప్పర్ వన్ ఇస్ ద న్యూమరేటర్ అండ్ లోయర్ వన్ ఇస్ ద డినామినేటర్. అంటే 4 ఈజ్ ద డినామినేటర్. ఓకేనా. సో సపోజ్ ఇఫ్ యూ టేక్ అనదర్ క్వాంటిటీ, సో దీంట్లో ఎన్ని టోటల్ 3 ఈక్వల్ పార్ట్స్ చేసినాం. ఈ క్వాంటిటీలో 3 ఈక్వల్ పార్ట్స్ చేసినాం. ఓకే ఇఫ్ ఈ షేడ్ 2 పార్ట్స్ షేడ్ చేసినాం అనుకోండి. ఓకే సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు ఫ్రాక్షన్లో అంటే 2/3 లెక్క రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా. సో సిన్స్ బికాజ్ వీఆర్ షేడింగ్ 2 పార్ట్స్ షేడ్ చేసినాం కదా. సో 2 పార్ట్స్ కన్సిడర్ చేసుకున్నాం. అవుట్ ఆఫ్ టోటల్ ఈక్వల్ పార్ట్స్ ఎన్ని 3 ఈక్వల్ పార్ట్స్. సో డినామినేటర్ ఇస్ ద 3. ఓకేనా. సో నెక్స్ట్ సో లెట్ us discuss some important points regarding the fraction. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే a fraction should not have denominator 0. అంటే denominator must be not equal to 0. ఓకేనా. సో in a fraction denominator must be not equal to 0. సపోజ్ 5/0 అని ఉండదు, 5/1 లెక్కనైనా ఉండొచ్చు. ఓకేనా. సో డినామినేటర్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0 ఇన్ ఎ ఫ్రాక్షన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఒకవేళ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు సేమ్ అనుకోండి, ఈక్వల్ అనుకోండి. సో దెన్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఇస్ 1. ఓకేనా. సో యూనిటీ అన్నట్టు. సో సపోజ్ ఇప్పుడు 5/5 అన్నాం అనుకో, ఇక్కడ న్యూమరేటర్ 5 ఉంది, డినామినేటర్ కూడా 5 ఉంది, దెన్ ఇట్స్ వాల్యూ విల్ బికమ్ 1. Okay, so when the numerator and denominator of the fraction is equal or same, then the value of the fraction is 1. Okay, next denominator value is 1 ఉంది అనుకోండి, then the fraction value of the fraction is equal to the numerator. Okay, so suppose చూడండి ఇప్పుడు 5/1 అనుకోండి. సో ఇక్కడ డినామినేటర్ ఏముంది 1 ఉంది. ఓకేనా. సో డినామినేటర్ 1 ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఎంత న్యూమరేటర్. ఓకేనా. సో ఇఫ్ ద డినామినేటర్ is 1 then the value of the fraction is equal to the numerator. Okay, next if the numerator of the fraction is equal to 0, well suppose if the numerator of the fraction is equal to 0, then the value of the fraction is 0. Okay na. So numerator 0 ఉంటే value of fraction ఏమవుతుంది 0 అని ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ denominator must be not equal to 0 and numerator ఒకవేళ 0 అంటే value of the fraction is 0. Next fraction is also known as రేషనల్ నెంబర్. ఓకేనా. సిన్స్ రేషనల్ నెంబర్ ఏంటి p/q ఫామ్లో రాయొచ్చు కదా, వేర్ q నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. ఓకేనా. సో రేషనల్ నెంబర్ అంటే విచ్ కెన్ బి రిటన్ యాజ్ p/q ఫామ్ వేర్ q నాట్ ఈక్వల్ టు 0. అంటే సపోజ్ 3/5 ఇట్లా రాయొచ్చు. ఓకేనా. సో ఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రేషనల్ నెంబర్ అని కూడా అనొచ్చు ఫ్రాక్షన్. ఓకే సో నౌ లెట్ us discuss about types of fractions. Okay, types of fractions. Okay, so first ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే ఫస్ట్ వన్ ఏంటమ్మా ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్. In a fraction if numerator is less than denominator then it is said to be the proper fraction. So for example 3/5, 2/3, 7/9. Okay, so etc. Okay, etc.
సో అన్ని ఫ్రాక్షన్స్లో ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్లో 3/5 అంటే ఇక్కడ న్యూమరేటర్ ఏముంది 3 ఉన్నది, డినామినేటర్ ఏముంది 5 అంటే 3 లెస్ దెన్ 5 అది ఇక్కడ అంటే న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్ ఉంటే ఇట్ ఈస్ సెట్ టు బి ద ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్లో ఆల్వేస్ దీని వాల్యూ ఎంత ఉంటుంది లెస్ దెన్ 1. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకేనా, వాల్యూ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకే, నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే దీనికి రివర్స్లో అంటే ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. సో న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే న్యూమరేటర్కి ఈక్వల్ ఉండొచ్చు. ఓకేనా, డినామినేటర్ వాల్యూ. ఓకే, సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ ఈక్వల్, లేకపోతే న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దెన్ డినామినేటర్ ఉంటే దాన్ని ఏమంటాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఎగ్జాంపుల్ 3/3, 3/2, 5/2, 7/2. ఓకే, సో ఇట్లా ఉందనుకోండి. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్ ఉన్నాయి, సో ఇట్ ఈస్ సెట్ టు బి ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ న్యూమరేటర్ ఇది గ్రేటర్ దెన్ డినామినేటర్. న్యూమరేటర్ ఏముంది 3 అంటే గ్రేటర్ దెన్ 2 కదా, డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 5/2 అంటే న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దెన్ డినామినేటర్ కాబట్టి ఇట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ ఏముంది న్యూమరేటర్స్ అన్ని డినామినేటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది అని ఏమంటాం ఇంప్రాపర్ అంటాం. ఆర్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఉన్నా ఇట్ ఈస్ సెట్ టు బి ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఆల్వేస్ వాల్యూ ఏమంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఓకేనా, సో వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఇన్ ద గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది, వేరస్ ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటంటే ఇఫ్ ఏ ఫ్రాక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్, సో దాన్ని ఏమంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. సో సపోజ్ 2 1/5 అని ఉంది. ఓకేనా, సో 2 1/5 అంటే 2 ఈజ్ ద ఇంటీజర్ పార్ట్, 1/5 ఈజ్ ద ఫ్రాక్షనల్ పార్ట్. ఓకేనా, సో ఇంటీజర్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ రెండు కలిపి ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటాం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. సో ఇఫ్ ఏ ఫ్రాక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఇట్ ఈస్ సెట్ టు బి మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడైనా ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది ఇక్కడ వాల్యూ. ఓకేనా, సో వాల్యూ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఓకేనా, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి 7 1/3 తీసుకోవచ్చు. ఓకేనా, ఎక్సెట్రా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇఫ్ ఏ ఫ్రాక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఇట్ ఈస్ సెట్ టు బి మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇట్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఓకే, okay, next decimal fraction. Okay, so decimal fraction అంటే if in a fraction denominators are 10 లేకపోతే 100 or 1000, సో in powers of 10 లెక్క ఉంది అనుకోండి డినామినేటర్, సో దాన్ని ఏమంటాం డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. if denominator is 10 100 or 1000 in powers of 10 లెక్క ఉండాలి, or 1000 or 10,000 అట్లా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3/10. ఓకే, సో ఇట్ ఈస్ అ డెసిమల్ ఫ్రాక్షన్ ఎందుకంటే డినామినేటర్ ఏముంది 10 ఉంది, ఆర్ 7/100 or 8/1000 or 9/10,000. ఓకే, సో డినామినేటర్ అనేది ఏంటి ఇన్ పవర్స్ ఆఫ్ 10 ఉంది కాబట్టి ఇట్ ఈస్ సెట్ టు బి డెసిమల్ ఫ్రాక్షన్. ఓకే, సో నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్. సో లైక్ ఫ్రాక్షన్స్లో ఏంటంటే డినామినేటర్ సేమ్ ఉంది అనుకోండి, ఇఫ్ డినామినేటర్స్ ఆర్ సేమ్. ఓకే, సేమ్ డినామినేటర్స్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సేమ్ డినామినేటర్స్ ఆర్ సెట్ టు బి లైక్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ 7/3 9/3 అండ్ 11/3. సో 7/3 9/3 11/3 అన్నిటికీ డినామినేటర్స్ ఏమి ఉన్నాయి 3 ఉంది, సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ సెట్ టు బి ద లైక్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ 13/3 ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఫ్రాక్షన్ ఎందుకంటే అన్ని కలిపి అన్నిటిని ఏమంటాం లైక్ ఫ్రాక్షన్, అన్ని సేమ్ ఉన్నాయి డినామినేటర్ అన్నిటికీ. సో దిస్ 4 ఆర్ సెట్ టు బి ద లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్.
సో అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ సేమ్ ఉండకుండా. ఓకే, డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్. సేమ్ డినామినేటర్స్ లేవనుకోండి వాటిని ఏమంటాం? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ 3/5, 4/6, 9/8. ఓకే, సో ఇక్కడ డినామినేటర్ దీనికి 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే సేమ్ డినామినేటర్స్ లేవు మూడింటికి. ఓకేనా? సో ఇవేంటి? అన్లైక్ ఫ్రాక్షన్స్. ఒకవేళ డినామినేటర్ సేమ్ ఉంటే వాటిని ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్ సేమ్ లేకుంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్. Okay, so complex fraction and in a fraction if numerator and denominator are both are also fractions. Okay, so suppose if numerator and denominator both are also fractions. Okay na, so numerator or denominator ఏదైనా ఉండొచ్చు, ఆర్ రెండు, ఆర్ బోత్ ఆర్ ఫ్రాక్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ 3/5 అని చెప్పేసి అన్నాం ఒకటి ఫ్రాక్షన్. ఓకే, సో దీనికి ఇక్కడ న్యూమరేటర్ 3 ఉంది, డినామినేటర్ 5 ఉంది కదా. సో న్యూమరేటర్ 3/2 అన్నాం అనుకోండి. సో న్యూమరేటర్ కూడా ఒక ఫ్రాక్షన్ ఉంది. ఓకేనా? సో న్యూమరేటర్ ఫ్రాక్షన్ ఉంది. సపోజ్ ఇంకో ఫ్రాక్షన్ 7/2 అన్నాం. ఓకే, 7/2 అంటే న్యూమరేటర్ 7 ఉంది, డినామినేటర్ 2 ఉంది. ఓకే, సో డినామినేటర్ సపోజ్ 2/5 అన్నాం అనుకో. ఇక్కడ అంటే 7/2 అంటే ఇక్కడ డినామినేటర్ కూడా మళ్ళీ ఇంకో ఫ్రాక్షన్ ఉంది. ఓకే, న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ ఆర్ బోత్ ఆర్ ఫ్రాక్షన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 7/8, 9/6 అన్నది అనుకోండి. ఇక్కడ న్యూమరేటర్ ఒక ఫ్రాక్షనే, డినామినేటర్ కూడా ఒక ఫ్రాక్షన్. ఓకేనా? సో ఇన్ ద ఫ్రాక్షన్ ఇఫ్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ ఆర్ బోత్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ కూడా ఫ్రాక్షన్ లేకుంటే దాన్ని ఏమంటాం? కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్. Fraction that consisting of additional fraction. Okay na? In numerator or denominator or both. The numerator la and denominator la additional ఇంకో ఫ్రాక్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటే. ఇప్పుడు సపోజ్ 3/5 అని చెప్పేసి ఒక ఫ్రాక్షన్ ఇచ్చినాం. ఓకేనా? సో ఇక్కడ న్యూమరేటర్ ఏంటి? 3 ఉంది, డినామినేటర్ 5 ఉంది. సో ఇప్పుడు న్యూమరేటర్లో సపోజ్ ఎక్స్ట్రా ఫ్రాక్షన్ ఒకటి 1/2 అని యాడ్ ఇచ్చినాం అనుకోండి. సో ఇది ఏమైంది? కంటిన్యూ అయిపోయింది. ఫ్రాక్షన్ ఏమైంది? మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. సో ఇట్ ఇస్ సెట్ టు బి కంటిన్యూడ్ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ దట్ కంటైన్స్ అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ అన్నాం. సో సపోజ్ 3/5 అని చెప్పేసి ఇదే నెంబర్ ఇచ్చినాం, ప్లస్ 1/2 అని చెప్పేసి డినామినేటర్లో యాడ్ చేసినాం. Then it is said to be a continued fraction. Or 3/4 అని చెప్పి ఫ్రాక్షన్ ఇచ్చిన. సో న్యూమరేటర్లో 1/3 యాడ్ చేసినాం, డినామినేటర్లో 1/2 అని యాడ్ చేసినాం. Then it is said to be a continued fraction. Or fractions of the form ఇట్లా ఉందనుకోండి, 4 + 1/1 + 2/3 + 1/2 + 1 ఇట్లా ఉందనుకోండి. ఓకేనా? సో ఇట్ ఈస్ సెట్ టు బి ఏ కంటిన్యూడ్ ఫ్రాక్షన్. సపోజ్ 1/5 ఇట్లా. ఓకేనా? సో ఫ్రాక్షన్ ఏమవుతుంది? కంటిన్యూ అవ్వకుండా వెళ్తుంది. ఓకేనా? సో కంటిన్యూ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ దట్ కన్సిస్టింగ్ ఆఫ్ అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ ఆర్ బోత్, ఇట్ ఈస్ సెట్ టు బి ఏ కంటిన్యూడ్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్. సో ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ దట్ రిప్రజెంట్స్ సేమ్ రేషియో. ఓకేనా? సో సపోజ్ చూడండి 3/5 అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చిన. ఓకేనా? 9/15 అన్న. సో దీన్ని క్యాన్సిల్ చేసినా కూడా ఏమైతే 3 3 3 5 అంటే 3/5 వస్తుంది కదా. సో 3/5 9/15 సిమిలర్లీ ఇంకా 30/50 అని చెప్పేసి అన్న. 30/50 అంటే 0 0 క్యాన్సిల్ చేసినా కూడా ఏమొస్తుంది? 3/5 అంటే సేమ్ రిప్రజెంట్ ఇస్తాం కదా.
సో ఇక్కడ 3/5 ఈక్వల్ టు 9/15 ఈక్వల్ టు 30/50 అంటే ఫ్రాక్షన్ దట్ రిప్రజెంట్ సేమ్ రేషియో. ఓకేనా. సో ఈ ఫ్రాక్షన్స్, ఈ మూడు ఫ్రాక్షన్స్ ఏమైనా సేమ్ రేషియో అంటే 3/5 రిప్రజెంట్ చేస్తాను కాబట్టి వీటిని ఏమంటాం ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ చూద్దాం. ఓకే. సో రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ చూద్దాం. ఓకే. సో ఇప్పుడు సపోజ్ 3/5 అని చెప్పేసి ఒక ఫ్రాక్షన్ ఇచ్చినాం అనుకో, దీని రెసిప్రోకల్ ఏంటి అంటే 5/3. ఓకేనా. సో దీని రెసిప్రోకల్ ఏంటి 5/3 ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 3/5. ఓకేనా. సో ఇఫ్ ఇంటర్చేంజ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, న్యూమరేటర్ను డినామినేటర్ ఇంటర్చేంజ్ చేస్తే దాన్ని ఏమంటాం రెసిప్రోకల్ అంటాం. సిమిలర్లీ 5/3కి రెసిప్రోకల్ ఏంటి అంటే 3/5. ఓకేనా. సో రెసిప్రోకల్ ఆఫ్ 3/5 ఇస్ 5/3 అండ్ 5/3 రెసిప్రోకల్ ఇస్ 3/5. అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే దీన్ని ఏమంటాం రెసిప్రోకల్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ నెక్స్ట్ చూడండి అమ్మా. సో కన్వర్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే. సో హౌ టు కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూద్దాం ఇప్పుడు. సపోజ్ ఓకే 2/1/5 అని ఉంది. ఓకేనా. సో 2/1/5 ఇట్ ఇస్ అండి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా. సో సిన్స్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంటీరియర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్, దీన్ని ఏమంటాం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలనుకోండి. సో ఇట్లా చూడండి. సో ఇప్పుడు 2/1/5 అన్నప్పుడు ఈ 5 ఇటు వచ్చి మల్టిప్లై అయితే 5 2s అయితే 5 into 2 ప్లస్ ఈ 1. ఓకేనా. బై మళ్ళీ 5 వస్తుంది అంటే 5 2తో మల్టిప్లై 1కి యాడ్ అవుతుంది. 5 2s 10 ప్లస్ 1 ఎంత 11/5 అవుతుంది. ఓకేనా. సో 5 ఇక్కడ డినామినేటర్ 5 ఏమైతే ఇటు వచ్చి మల్టిప్లై దీంతోనే యాడ్ అవుతుంది. 5 2s is 10 ప్లస్ 1 ఎంత 11/5 అవుతుంది. ఓకేనా. ఓకే. సిమిలర్లీ ఇంకో నెంబర్ తీసుకున్నాం. సపోజ్ 3/1/8. ఓకేనా. సో 3/1/8 ఉన్నప్పుడు ఈ 8 ఇటు వచ్చి మల్టిప్లై అయింది అనుకోండి, ఏమవుతుంది 8 into 3 ప్లస్ ఈ 1 బై డినామినేటర్ ఏంటి 8. ఓకేనా. సో 8 ఇటు వచ్చి మల్టిప్లై 8 3s 24 ప్లస్ 1 అంటే 25 అవుతుంది. సో 8 3 24 ప్లస్ 1/8 అంటే 25/8. ఓకేనా. సో ఇన్ దిస్ వే we can convert mixed fraction into improper fraction. ఓకేనా. సో నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా కన్వర్ట్ చేద్దామని చూద్దాం. ఓకే. ఓకే. సేమ్ నెంబర్ చూద్దాం. ఇంప్రాపర్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా కన్వర్ట్ చేయాలని. ఓకే. సేమ్ ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది 11/5. ఓకే. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా కన్వర్ట్ చేద్దాం. ఓకే. సో 11/5 అంటే 11 divided by 5 కదా. సో 5 2s ఎంత 10. సో రిమైండర్ ఎంత 1. సో ఇక్కడ 2 1/5 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత 2 1/5 అంటే 2 అంటే ఏంటి ఇక్కడ కోషెంట్ 1 అంటే రిమైండర్ అండ్ 5 అంటే ఇక్కడ డివైజర్. సో ఎట్లా రాయొచ్చు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క ఎట్లా రాయొచ్చు కోషెంట్ రిమైండర్ బై డివైజర్ లెక్క రాయొచ్చు. ఓకేనా. సిమిలర్లీ 25/8ను 3/1/8 లెక్క ఎట్లా కన్వర్ట్ చేయాలి చూడండి. 25/8 ఉంది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ను మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క ఎట్లా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. ఓకే. 25/8 అంటే 25 divided by 8 8 3s ఎంత 24. సో రిమైండర్ ఎంత 1 అంటే 3 1/8 లెక్క మార్చచ్చు. ఓకేనా. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే ఇట్లా కన్వర్ట్ చేయాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి అమ్మా అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్. ఓకే. హౌ టు యాడ్ సబ్ట్రాక్ట్ అడిషన్. ఓకే. సపోజ్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు 5/3 ప్లస్ 9/4 అని చెప్పేసి.
ఓకే 5/3 ప్లస్ 9/4 టూ ఫ్రాక్షన్స్ ఎట్లా అడిగాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ డినామినేటర్స్ ఏమవుతున్నాయో 3 ఉన్న 4 ఉంది కదా, వాటి ఎల్సిఎం 3 ఉన్న 4కి ఎల్సిఎం ఏమొస్తుంది 12 వస్తుంది చూడండి. 3కి 4కి ఎల్సిఎం ఇస్తే 3 1 జా 3, మళ్ళీ 4 మిగిలింది కాబట్టి 4 1 జా 4, 4 3 జా 12. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు 12 వచ్చింది. సో ఫస్ట్ ఇక్కడ డినామినేటర్ వాల్యూలు ఏం రాయాలంటే ఎల్సిఎం రాయాలి 12. ఓకే, సో ఫస్ట్ ఏం రాయాలి డినామినేటర్లో ఎల్సిఎం వాల్యూ 12 రాసినాం. నెక్స్ట్ ఈ న్యూమరేటర్లో ఉన్న 5 యాస్టీ రాయండి, ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది 9 ఉంది, యాస్టీ రాయండి. పక్కన ప్లేస్ వెళ్దాం, మొదలు ప్లస్ సింబల్ యాస్టీ రాసినాం. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం బై డినామినేటర్, ఎల్సిఎం బై డినామినేటర్ అంటే ఎల్సిఎం ఎంత ఉంది 12 బై ఫస్ట్ నెంబర్ యొక్క డినామినేటర్ ఎంత 3, 3 4 జా ఎంత 12, అంటే ఇక్కడ ఏం రావాలి 4 రావాలి. నెక్స్ట్ ఎల్సిఎం బై సెకండ్ నెంబర్ యొక్క డినామినేటర్ ఏంటి 4, అంటే 4 3 జా ఎంత 12, అంటే 3 మిగిలింది కదా, సో ఇక్కడ ఏం రావాలి 3 రావాలి. ఓకే 5 4 జా 20 ప్లస్ 9 3 జా 27 బై 12, 20 ప్లస్ 27 అంటే 47/12. ఓకే, సో ఇట్లా యాడ్ చేయాలి. సో సపోజ్ ఇంకో నెంబర్ తీసుకుందాం 5/8 ప్లస్ 9/32 అన్నాం. సో 5/8 ప్లస్ 9/32. ఓకేనా, సో ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 8 అండ్ 32 ఎంత వస్తుంది 32 వస్తుంది చూడండి. 8కున్న 32కి ఎల్సిఎం. ఓకే, సో 2 4 జా 2 16 జా 2 2 జా 2 8 జా 2 1 జా 2 4 జా 4 ఒకటే మిగిలింది కదా, 4 2 8 2 జా 16 2 జా 32, అంటే ఎల్సిఎం ఏమొస్తుంది 32, ఎందుకంటే ఇక్కడ 8 32 32 అంటే మల్టిపుల్ ఆఫ్ 8 టేబుల్ వచ్చాయి కదా. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు 32 వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఏం రాయాలి ఎల్సిఎం 32 రాసినాం. పైన న్యూమరేటర్లో 5 ఉంది, 5 యాస్టీ రాసినాం, పక్కన ప్లేస్. న్యూమరేటర్లో 9 ఉంది, 9 యాస్టీ రాసినాం, పక్కన ప్లేస్ వదిలిపెట్టి. ఓకేనా, సో ఎల్సిఎం బై డినామినేటర్ ఇవ్వాలి అంతే కదా, ఫస్ట్ చెప్పింది. ఎల్సిఎం ఎంత 32 బై ఫస్ట్ నెంబర్ డినామినేటర్ ఏంటిది 8. ఓకేనా, 8 4 జా 32, అంటే ఏం మిగిలింది 4 మిగిలింది, ఇక్కడ ఏం రాయాలి 4 రాయాలి. సిమిలర్లీ ఎల్సిఎం బై సెకండ్ నెంబర్ డినామినేటర్ ఏంటిది 32 అంటే 2 క్యాన్సిల్ అయితే 1. ఓకేనా, సో 5 4 జా 20 ప్లస్ 9 1 జా 9/32, సో 20 ప్లస్ 9 అంటే 29/32 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, సో ఎట్లా యాడ్ చేయాలి, ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకున్నాక సేమ్ న్యూమరేటర్లో ఉన్న నెంబర్ యాస్టీ రాసేసినాం. ఓకే, మధ్యలో ప్లస్ సైన్ చేసినాం. ఎల్సిఎం బై డినామినేటర్, ఎల్సిఎం బై ఫస్ట్ నెంబర్ డినామినేటర్ డివైడ్ చేసినాక ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సిమిలర్ ఎల్సిఎం బై సెకండ్ నెంబర్ డినామినేటర్ ఏదైతే ఉందో దాంట్లో మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఓకేనా, సో సిమిలర్లీ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ యాజ్ అడిషన్. చూడండి చూడండి సేమ్ యాజ్ అడిషన్. 7/3 minus 1/5. ఓకేనా, సో ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 3 and 5 ఎంతమ్మా 15. ఓకేనా, సో ఎల్సిఎం ఆఫ్ 3 and 5 ఇస్ 15. సెంత్ రెండు ప్రైమ్ నెంబర్సే కదా, మళ్ళీ 5 టేబుల్లో ఉంది. 3 5 జా 15, అంటే ఎల్సిఎం 15 రాసినాం. న్యూమరేటర్లో 7 ఉంది, యాస్టీ రాసినాం, మైనస్ సింబల్ యాస్టీ రాసినాం, పక్కన 1 ఉంది యాస్టీ రాసినాం, పక్కన ప్లేస్ వేసి పెట్టండి. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఎల్సిఎం బై డినామినేటర్. ఎల్సిఎం ఎంత 15 కదా, 15 బై డినామినేటర్ ఫస్ట్ నెంబర్ డినామినేటర్ 3 3 5 జా 15, అంటే ఇక్కడ ఏం రావాలి 5 రావాలి. నెక్స్ట్ ఎల్సిఎం బై సెకండ్ నెంబర్ డినామినేటర్ 5, అంటే 5 3 జా, అంటే ఇక్కడ ఏం రావాలి 3 రావాలి. ఓకేనా, సో 7 5 జా 35 మైనస్ 1 3 జా 3/15, 35 మైనస్ 3 ఎంత 32/15 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, సో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ సేమ్. ఓకే, నెక్స్ట్ డివిజన్ మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూడండి. ఇప్పుడు సపోజ్ 5/3 ప్లస్ 7/4 ఉంది అనుకోండి. 5/3 ఇంటూ 7/4 ఉంది. ఓకేనా, సో ఇక్కడ 5/3 ఇంటూ 7/4 అంటే రెండింటి మల్టిప్లై చేస్తాను ఫ్రాక్షన్, అంటే రెండు న్యూమరేటర్ మల్టిప్లై అండి. 5 7 జా ఎంత 35.
అంటే 5 into 7 న్యూమరేటర్, డినామినేటర్ 3 into 4. సో 5 7 ఎంత 35 by 3 4 12. ఓకేనా. సో మల్టిప్లికేషన్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ న్యూమరేటర్స్ 2 మల్టిప్లై అయ్యాలి, డినామినేటర్స్ 2 సపరేట్ మల్టిప్లై చేసి రాయాలి. ఓకే. సిమిలర్లీ 3 by 4 into 12 by 15 అని 3 by 4 into 12 by 15. ఓకే. సో ఇక్కడ 3 by 4ను 12 by 15తో మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 4 3 is 12 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. అండ్ 3 5 is 15 క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 1 is 3 5 is 4 1 is 4 3 is. ఓకేనా. సో మిగిలింది ఏంటి మనకు 3 by 5 మిగిలింది. సో 3 by 5 is the ఆన్సర్. ఒకవేళ మల్టిప్లై చేసినప్పుడు సేమ్ నెంబర్ ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకొని లీస్ట్ ఫామ్లో రాసుకోవచ్చు ఇక్కడ ఫ్రాక్షన్ అనేది. ఓకేనా. సో సిమిలర్లీ 10 by 12 into 13 by 14 అని 10 by 12 into 13 by 14. సో ఇక్కడ ఈ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 2 5 is 10, 2 7 is 14 క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమరేటర్లో ఏం రాయొచ్చు ఇప్పుడు 5 into 13 బై డినామినేటర్ 12 into 7 లెక్క రాయొచ్చు. ఓకేనా. సో 5 into 13 అంటే 13 5 is 65 by 12 into 7. ఓకేనా. 12 7 is 84. ఓకేనా. సో 65 by 84 లెక్క రాయొచ్చు. ఓకే. సో ఈ మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్ చూద్దాం. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. Seven by 5 divided by 2 by 3 and 7 by 5 divided by 2 by 3. సో ఇప్పుడు 7 by 5 ఈ డివిజన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేస్తాం. అంటే ఈ డివిజన్ మనం ఏం చేసినాం మల్టిప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేస్తే ఏం కావాలంటే ఇవి రెండు రివర్స్ అవుతాయి. అంటే 2 by 3 ఏమైతే 3 by 2 అవుతుంది. అంటే ఇది రెసిప్రోకల్ లెక్క మారుతుంది. ఓకేనా. సో ఇక్కడ డివిజన్ ఏం చేసినాం మల్టిప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేసినాం. ఈ డివిజన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ లెక్క చేస్తే ఇవి రెండు రివర్స్ అవుతాయి. అంటే డివిజన్ ఆపరేషన్. ఓకే. సో ఇప్పుడు మల్టిప్లై అండి. 7 into 3 by 5 into 2. 7 3 is ఎంత 21 by 5 2 is 10. అంటే 21 by 10 అండి. ఓకే. సిమిలర్లీ ఇంకోటి చూద్దాం. by 7 divided by 3 by 56 అన్న 8 by 10 8 by 7 divided by 3 by 56 అన్న. సో 8 by 7 ఈ డివిజన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేస్తే ఏం కావాలి 3 by 56 ఏం కావాలి 56 by 3 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 7 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా 7 8 జా 56. ఇక్కడ 7 1 జా 7 8 జా. సో 8 into 8 by 3. ఓకే. సో 8 into 8 by 1 into 3 మిగిలింది ఇక్కడ. ఓకే. సో 8 8 అయితే 64 by 3 is the answer. ఓకేనా. సో డివిజన్ అంటే ఇక్కడ ఏం చేయాలి డివిజన్ అన్నప్పుడు మల్టిప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే ఇవి రెండు రివర్స్లో రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో 2 ఫ్రాక్షన్స్ని ఎట్లా కంపేర్ చేద్దాం. ఓకేనా. సో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఒకవేళ సపోజ్ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి. ఓకే. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ డినామినేటర్స్ కదా 3 by 5 7 by 5 12 by 5. అంటే డినామినేటర్స్ అన్నిటికి సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని ఏమంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. సో దీంట్లో ఏది గ్రేటర్ అంటే 12 by 5 అనేది గ్రేటర్. ఎందుకంటే ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్లలో న్యూమరేటర్ దేనికైతే ఎక్కువ ఉంటుందో అదే గ్రేటర్ వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ 3 by 5లో 7 by 5 అండ్ 12 by 5 అన్నింటిలో డినామినేటర్ 5 ఉంది. అంటే లైక్ ఫ్రాక్షన్స్లో దీని న్యూమరేటర్ 3 ఉంది, న్యూమరేటర్ 7 ఉంది, ఇక్కడ న్యూమరేటర్ 12 ఉంది. అంటే ఏ న్యూమరేటర్ ఎక్కువ ఉంది ఇక్కడ 12 కదా. సో 12 by 5 is the greater fraction. ఓకేనా. సో ఇన్ లైక్ ఫ్రాక్షన్ విచ్ ఇస్ ద గ్రేటర్ ఫ్రాక్షన్ విచ్ హ్యాస్ ద న్యూమరేటర్ గ్రేటర్ వాల్యూ ఇస్ ద గ్రేటర్. ఓకే. సో నెక్స్ట్ ఒకవేళ సపోజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్లో సేమ్ న్యూమరేటర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. సేమ్ న్యూమరేటర్స్ ఉన్నాయి. 3 by 5 3 by 8
3/19 అని ఉంది. ఓకేనా. సో అన్నిటికీ న్యూమరేటర్స్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి, డినామినేటర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వీటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం, అంతే కదా. సో ఇక్కడ న్యూమరేటర్స్ అన్ని సేమ్ ఉన్నప్పుడు ఏది గ్రేటర్ వాల్యూ అంటే ఏ ఫ్రాక్షన్కి అయితే డినామినేటర్ చిన్నగా ఉంటుందో అది గ్రేటర్. సో ఇక్కడ డినామినేటర్ 19 ఉన్నది, 8 ఉన్నది, 5 ఉన్నది. ఏ డినామినేటర్ చిన్న అన్నిటికంటే తక్కువ డినామినేటర్ అంటే 5 కదా. సో 3/5 ఇస్ ద గ్రేటర్ వన్, ఓకేనా. సో ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్లో సేమ్ న్యూమరేటర్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ సేమ్ న్యూమరేటర్స్ ఉండే డినామినేటర్ డిఫరెంట్ ఉన్నప్పుడు, సో దేనికైతే డినామినేటర్ తక్కువ వాల్యూ ఉంటుందో అది గ్రేటర్ వన్, ఓకేనా. అంటే 3/5 అనేది గ్రేటర్ వన్ ఇక్కడ, ఓకే. ఇన్ లైక్ ఫ్రాక్షన్స్లో ఏది గ్రేటర్ అంటే ఏ న్యూమరేటర్ అయితే ఎక్కువ ఉంటుందో అది గ్రేటర్ ఫ్రాక్షన్, ఓకేనా. సో నెక్స్ట్ సపోజ్ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినాం. సపోజ్ 2 ఫ్రాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు ఒకటేమో n1d1, n1/d1, ఇంకో ఫ్రాక్షన్ ఏమో n2/d2, ఓకేనా. సో n1 న్యూమరేటర్ 1, డినామినేటర్ 1, n2 అంటే న్యూమరేటర్ 2, డినామినేటర్ 2. రెండు ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి, ఓకే. సో ఏమొస్తుంది ఇక్కడ క్రాస్ మల్టిప్లై అయితే n1 × d2, n1d2, ఇదేమో n2d1, ఓకేనా. సో n1d2, n2d1 వచ్చింది, ఓకే. సో n1d2 గ్రేటర్ దెన్ n2d1 అనుకోండి. సో ఫస్ట్ ఫ్రాక్షనే గ్రేటర్. ఒకవేళ n1d2 ఈజ్ లెస్ దెన్ n2d1 అనుకోండి, ఓకేనా. అంటే ఈ వాల్యూ దీనికంటే తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ గ్రేటర్. ఒకవేళ రెండు ఈక్వల్ వచ్చింది అనుకోండి, n1d2 = n2d1 అని వచ్చింది అనుకోండి, అప్పుడు బోత్ ద ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ ఫ్రాక్షన్స్, ఓకే. సో చూద్దాం, ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ ఓకే, సపోజ్ 3/5 7/12 అని చెప్పేసి 3/5 7/12 అని, ఓకే. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై రెండింటిని కంపేర్ చేయండి. క్రాస్ మల్టిప్లై అయితే ఎంత, 3 × 12 7 × 5, ఓకేనా. సో 3 × 12 7 × 5 అన్నప్పుడు 3 × 12 అయితే 36, 7 × 5 35, అంటే 36 గ్రేటర్ దెన్ 35 కదా, అంతేనా. అక్కడ n1d2 ఈజ్ గ్రేటర్ దెన్ n2d1 వచ్చింది, అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ గ్రేటర్. అంటే ఇక్కడ ఏది గ్రేటర్, 3/5 ఇస్ ద గ్రేటర్ ఫ్రాక్షన్, ఓకే. సిమిలర్లీ సెకండ్ చెక్ చేద్దాం. 4/3 5/1, ఓకేనా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 4 × 2 ఇది 5 × 3 అయితే, అంతేనా. 4 × 2 5 × 3, 4 2 = 8, 5 3 = 15, అంటే 8 లెస్ దెన్ 15 కదా, ఓకేనా. సో అంటే n1d2 లెస్ దెన్ n2d1 వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి, సెకండ్ ఫ్రాక్షన్ ఇస్ గ్రేటర్. అంటే ఏది గ్రేటర్ ఫ్రాక్షన్, 5/2 ఇస్ ద గ్రేటర్ ఫ్రాక్షన్, ఓకే. సపోజ్ థర్డ్ చెక్ చేద్దాం. నెక్స్ట్ 3/5 30/50, 3/5 30/50 అని తీసుకుంటాం. సో రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 50 30 × 5, 3 5 ఎంత 15, 150, 35 అయిందా 150. అంటే రెండు ఈక్వల్ వచ్చినాయి కదా, n1d2 = n2d1 వచ్చినాయి కాబట్టి ఈ 2 ఫ్రాక్షన్స్ ఏంటి, ఈక్వల్ ఫ్రాక్షన్స్, ఓకేనా. సో ఒకవేళ n1d2 ఈజ్ గ్రేటర్ దెన్ n2d1 అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్. ఒకవేళ n1d2 ఈజ్ లెస్ దెన్ n2d1 అంటే సెకండ్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్. ఒకవేళ బోత్ ఈక్వల్ వస్తే both are equal fractions, okay. So this is all about fractions. Thank you for watching this. For more videos please subscribe our channel.